హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్కి జనరల్ అవేర్నెస్ సంబంధించి ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. టోటల్గా 25 క్వశ్చన్స్, ఎందుకంటే ఇది ఓవరాల్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఓవరాల్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అనేది 25 మోడల్స్ కూడా నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఈ యొక్క వీడియో మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. మీరు జస్ట్ ఇవి అలా చూస్తూ చాలు, మీకు ఏదో ఒక సెషన్లో మీకు పడవచ్చు. మేబీ మీరు ఉండే సెషన్లోనే మీకు ఇంచుమించు క్వశ్చన్స్ అనేది రావచ్చు. సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అంటే యూనిట్స్ గురించి చూడండి. ఇప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడ అడిగారు యూనిట్స్ గురించి, అంటే వోల్ట్స్ యూనిట్స్ ఏంటి, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, కెపాసిటెన్స్ యూనిట్స్ ఏంటి అని ఇక్కడ అడగటం జరిగింది. అదే కెపాసిటెన్స్ కాదు, వేరేది ఏదైనా సరే అడగొచ్చు. సో ఇక్కడ కెపాసిటెన్స్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఫారడే. ఆన్సర్ ఫారడే. ఇక్కడ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ ఫారడే. యాక్చువల్గా 1 ఫారడే ఈజ్ ఈక్వల్స్ టు 1 కూలుంబ్. ఓకే, ఫారడే ఈక్వల్స్ టు 1 కూలుంబ్ అండ్ సి ఈక్వల్స్ టు క్యూ బై వి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ విచ్ టైప్ ఆఫ్ రాక్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ మాగ్మా కూల్స్ అండ్ సాలిడ్ ఫైస్? ఆన్సర్ igneous రాక్స్. ఏంటంటే igneous రాక్స్ ఆర్ ఫార్మ్డ్ బై కూలింగ్ ఆఫ్ మాల్టన్ మాగ్మా అండ్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. ది మాగ్మా విచ్ ఈజ్ బ్రాట్ టు ది సర్ఫేస్ టు ది ఫిషర్స్ అండ్ వాల్కనిక్ eruption solidifies at the faster rate. And next question, given below are certain ores of metals, ఐడెంటిఫై ద ఓర్ ఆఫ్ లెడ్. ఇందులో లెడ్కి ఓర్ ఏంటి అని అడుగుతున్నారు. లెడ్కి ఏంటంటే సిరుసైట్. సిరుసైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ లెడ్. ది ఫార్ములా ఆఫ్ సిరుసైట్ PbCO3, లెడ్ కార్బనైట్. అదే డాలమైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ మెగ్నీషియం. డాలమైట్ అయితే ఏంటి ఓరు మెగ్నీషియం. అలాగే క్యాస్ట్రైట్ వచ్చేసరికి టిన్ అండ్ మాల్కైట్ వచ్చేసరికి కాపర్. ఇక్కడ ఫార్ములాస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. CO3 CuOH2. ఇక్కడ ఈ ఫార్ములాస్ కూడా మీరు రాసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది గివెన్ సెంటెన్స్ టూ రిగార్డింగ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా. ఇందులో ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే, ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అండ్ ది ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. వీళ్ళని హ్యావ్ టెన్యూర్ 6 years ఉంటుంది. వీళ్ళకి ఏజ్ వచ్చేసరికి 60 years బిలో ఉండాలి. నెక్స్ట్, ది ప్రాసెస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఐరన్ బై కోటింగ్ విత్ జింక్ ఈజ్ కాల్డ్ galvanizing. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ protecting iron by coating zinc is called galvanization. Rusting is a process of corrosion of metals. Metallurgy is a domain of engineering and material science that studies the chemical and physical properties of metallic elements and their alloys. Next question, who was the Viceroy at the time of Quit India movement? క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు ఎవరు వెస్రాయిస్గా ఉన్నారు అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ లిన్లిత్గో. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1943లో జరిగింది. 42 స్టార్ట్ చేశారు, 43 వరకు జరిగింది. ఇది ఏ గవర్నర్ అంటే లార్డ్ లిన్లిత్గో ఆధ్వర్యంలో ఇది జరిగింది. మీరు ఎప్పుడైనా క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగిందని క్వశ్చన్ అడగవచ్చు. 1942. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which principle is used to lactometers which are used to determine the purity of milk? యాక్చువల్గా లాక్టోమీటర్ దేనికి యూజ్ చేస్తాం అంటే ప్యూరిటీ ఆఫ్ మిల్క్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించింది. సో ఆల్టిట్యూడ్, ఆల్టిమీటర్స్, వోల్ట్ మీటర్స్, యామ్మీటర్ దేనికి యూజ్ చేస్తారని అడుగుతారు కరెంట్కి. వోల్ట్ మీటర్ దేనికి యూజ్ చేస్తారంటే వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే లాక్టోమీటర్ వచ్చేసరికి ప్యూరిటీ ఆఫ్ మిల్క్ని యూజ్ చేస్తారు. అండ్ ఏ ప్రిన్సిపల్ ద్వారా జరుగుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ద్వారా ఈ ప్యూరిటీ ఆఫ్ మిల్క్ అనేది
ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్ యాజ్ హెడ్ జిఎంటీ ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు. జిఎంటీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి గ్రీన్విచ్ టైమ్. ఓకే, అది మన ఇండియా వచ్చేసరికి 5.5 hours. ఓకే, 5.5 hours మన ఇండియాకి సపరేట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, వజ్ర ప్రహార్ ఈజ్ అన్ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ? USA. వజ్ర ప్రహార్ ఈజ్ ఏ ఇండియా అండ్ USA జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ క్యాన్సర్ డే ఇప్పుడు February 4th. వరల్డ్ క్యాన్సర్ డే February 4th. చూసుకోండి, ఇక్కడ నేను ఏంటంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ డేస్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, ఈ బేస్ చూసుకొని. అండ్ విత్ ద ఇంక్రీజ్ ది టెంపరేచర్ ద రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్ ఈజ్. ఆన్సర్ ఈజ్ డిక్రీజెస్. ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ డిక్రీజ్ అవుతుంది. ఇది ఎందుకంటే ఈ ఫామ్లో బేస్డ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది హరప్పన్ సైట్స్ రాపర్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? Sutlej River. The Harappan site Roper was situated in the bank of Sutlej River. Sutlej River is also known as Satadri River. The town of Ropanagar was earlier in the Ropar. The present ఎక్కడ ఉందంటే చండీగఢ్ డిస్ట్రిక్ట్ హర్యానాలో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఇండియా హ్యావ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్? ఇందులో ఫస్ట్ స్టేట్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్. ది పంచాయతీరాజ్ సిస్టమ్ డిస్క్రైబ్డ్ ది పార్ట్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజస్థాన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్. ఇందులో నాగపూర్ డిస్ట్రిక్ట్. ఇది 73rd అమెండ్మెంట్లో ఇది 92 ఈజ్ అసోసియేటెడ్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఇండియా. సెకండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎకోనక్స్ మీన్స్ ద డేట్ వెన్ డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. డే అండ్ నైట్ ఈక్వల్ ఉన్నదాన్ని ఎకోనక్స్ అని అంటారు. అస్తానా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ? అస్తానా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కజకిస్తాన్. ఇక్కడ క్యాపిటల్స్ చూద్దాం. కజకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసరికి నూర్ సుల్తాన్. అస్తానా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కజకిస్తాన్ అనమాట. ఇక్కడ రిమైనింగ్ కజకిస్తాన్ టంగ్ ఇది కరెన్సీ. ఇది పార్లమెంట్ని ఏమంటారంటే మ్యాజ్ హిల్స్ అని అంటారు. ఇన్ ఇండియన్ పార్లమెంట్ అండర్ విచ్ కండిషన్స్ ఆఫ్ హౌస్ కెన్ బి డిక్లేర్ ది సీట్ ఆఫ్ మెంబర్ ఆఫ్ వేకెంట్? ఇఫ్ ద మెంబర్ ఆబ్సెంట్స్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ ఆఫ్ ది హౌస్ for 60 days continuously. The Pulitzer Prize is associated with journalism. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1970లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ టైటిల్ ఎవ్రీ ఓట్ కౌంట్స్ వాజ్ లాంచ్డ్ ది ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హమీద్ అన్సారీ in New Delhi. Who is the author of his book? Navin Chawla. Which of the following army chief received the Mahavir Chakra twice? మహావీర్ చక్ర 2 సార్లు అందుకున్న ఆర్మీ చీఫ్ ఎవరు అని అడుగుతున్నారు. జనరల్ ఏకే వైద్య. బాగా గుర్తుపెట్టుకోండి, జనరల్ ఏకే వైద్య. నెక్స్ట్, ఇండియన్ నేవల్ అకాడమీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. ఇండియన్ నేవల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. అండ్ హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ BAFTA ఫిల్మ్ అవార్డ్? AR రెహమాన్. అంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్. నెక్స్ట్, డాష్ ఈజ్ ద న్యాచురల్ ఎలక్ట్రిక్ ఫినామినా characterized by the appearance of streamers of reddish and greenish
light in the sky, especially near the northern and southern magnetic pole? Answer is aurora. Which of the following districts are termed as aspirational districts by Niti Aayog in the context of school health and wellness programs? Mottam all the above answers. Next, who among the following has won the Shanti Swarup Bhatnagar Prize 2020 in medical science? Both 1 and 2 answer. And next question, which among the following has the target set in central government food grains products in 2020-21 crop years? Answer is 301 million tons. సో చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో కూడా మీరు చూసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్సే మీరు చూడాల్సి ఉంటుంది. మీరు రెగ్యులర్గా చూసినవి కాకుండా కొంచెం వెరైటీగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.